ముద్రగడ భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి కిర్లంపూడికి తరలించారు. అంబులెన్స్ ద్వారా కిర్లంపూడికి తరలించారు. మరోవైపు ఆయన మృతి పట్ల ప్రముఖులు, నేతలు సంతాపం ప్రకటించారు. నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ముద్రగడ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం గారిది ఒక చెరిగిపోని ముద్ర అని చెప్పాలి. బ్రతికినంతకాలం కాపు సామాజిక వర్గం కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు, చేసినటువంటి నిరసన దీక్షలు, ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి, ముఖ్యంగా ఆయన కాపు సామాజిక వర్గం అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళకి రిజర్వేషన్లు దక్కాలి అని ఆయన చేసినటువంటి పోరాటాలు ఎప్పుడూ కూడా మర్చిపోలేనివి. అలాగే ఆయన ఆత్మాభిమానానికి, ఆయన పట్టుదలకి, వాటి కోసం ఆయన ఎంత వరకైనా వెళ్తారన్న విషయం అందరికీ కూడా తెలుసు. మొన్నటికి మొన్న కూడా పేరు మార్చుకుని పద్మనాభరెడ్డిగా కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆయన బ్రతికినటువంటి తీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. అలాగే గత కొన్ని రోజులుగా మనందరికీ తెలుసు, ఇక్కడ సింధు హాస్పిటల్ హైదరాబాద్లో ఆయన చికిత్స పొందుతున్న విషయం. మొన్న మధ్య విన్నాము వార్త, కోలుకుంటున్నారు, తిరిగి మళ్ళీ ఆయన ప్రజల మధ్యలోకి వస్తారు అన్న వార్త చాలా ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఈ రోజున ఈ మరణ వార్త మాత్రం చాలా కలిచివేస్తుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కష్ట సమయంలో ఆ భగవంతుడు అండగా నిలవాలని కోరుకుంటున్నాను. నీతికి, నిజాయితీకి నిలువెత్త నిదర్శనం మన ముద్రగడ పద్మనాభం గారిని కోలుకుపోవటం మనకి చాలా దురదృష్టం. వంగవీటి రంగా గారికి పద్మనాభం గారికి ఎంతో మంచి అనుబంధం ఉండేది. అప్పట్లో చాలా మంచి స్నేహితులు. ఆయన్ని కోల్పోవటం అనేది చాలా చాలా బాధాకరం.